గురుగారు మీరు అలా బట్టలు ఉతుకుతుంటే నాకు ఏంటనిపిస్తుందో తెలుసా? ఏటనిపిస్తుందరా? ఆ ఎదవి ఎస్సే ఉద్యోగం పోయినా పర్లేదు, 4 ఏళ్లలో బట్టలు ఉతుక్కునే బతకొచ్చు అనిపిస్తుంది కదా. చిత్తం. ఎంత మంచి నోరు అనేది. చెప్పు చెప్పు. రేయ్ ఎవడ్రాదే? రేయ్ పరిగెడు, సంపేస్తున్నాయాలా? ఒక గంట వరకు ఎవరు ఇటు రావడానికి వీల్లేదు. మా ఎస్ఐ గారు స్వయంగా బట్టలు ఉతుక్కుంటున్నారా? ఎవరితోరా అంటున్నావు? ఎవడానండి చెంబొట్టుకని ఇటేపు వచ్చేసాడు. మళ్ళీ బహిర్భూమిలో మీరు బట్టలు ఉతుకుతున్నారని ఇక్కడ చూశాడు అనుకోండి, ఎక్కడ టమ్ము కాస్తాడోనని ముందుకుండా చెప్పానంతే. ఒరే దరిద్రుడా, వాడు కాదురా టమ్ముకు నువ్వేస్తున్నావు. అట్లా కూర్చొని చావకపోతే వచ్చి హెల్ప్ చేయొచ్చు కదా. సార్ ఎవరి గుడ్డ వాళ్ళు ఉతుక్కుంటేనే శుభ్రంగా ఉంటది. ఏమండా ఆ డ్రైవర్ కాస్త శుభ్రంగా ఉతకండి, మురికి ఎక్కువగా ఉంది. ఏదిరా? అదే ఎక్కడ్రా? లెఫ్ట్ లో. ఇప్పుడు రైట్ లో చూడండి. పిచ్చి వెతవా, వీడికి నేనన్నా నా బట్టలన్నా ఎంత ఇష్టమో. బాగా రుద్దండి సార్, కింద కింద చూడండి. కింద ఈ కలర్ డ్రాయర్ నాకు లేదే. కలర్ బాగుందని నేనే 2 ఏళ్ల క్రితం కొన్నాను. అంటే ఇది నాదే, సంతలో సెకండ్స్ లో చీప్ గా వచ్చిందని కొనిచ్చాను. 6 నెలలైంది ఉతికి. అంటే ఇది 6 నెలల నుంచి మీరు ఎలాగా ఉతుకుతున్నారు కదని అందులో తోచాను. ఎన్నాళ్ళుగాను నా దగ్గర పనిచేస్తున్నావు. అవును సార్. నా వల్ల ఎన్నో మేళ్లు పొందావు. అవునండి. నాకు ఒక్క మేలు చేయరా? ఏ నా బన్నీని కూడా ఉతికేస్తారేంటి? బన్నీను ఉతుకుతా, చొక్కా ఉతుకుతా, ప్యాంటు ఉతుకుతా. నన్ను ఉతుకుతారు నాకు. రే నేను వచ్చినాక అక్కడే ఉండరా రే. నిషా ఇక్కడే రూమ్ లో ఉంది. అంటే ఇంకోసారి ఏం జరిగిందంటే, చాలు బాబు ఇప్పటికే ఇది మీరు వినాలి. అంకుల్ మీరు ఎక్కడ ఉన్నారా? మీకోసం వెతుకుతున్నాను. బతుకం పోవాలంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది. అదేంటంటే ఎట్రా ఏం కావాలి? నీతో కొంచెం మాట్లాడాలి. పదా. నిన్నటి వరకు వెంట పడిన మాట్లాడలేదు, ఈ రోజేంటి తెగరెచ్చిపోతున్నావు? నువ్వు తొక్కలో శబదొకటి చేసావు కదా, నన్ను మర్చిపోయి హ్యాపీగా ఉంటానని. నీలా ఉండాలని నేను ట్రై చేశా. మాట్లాడాలనున్నా మాట్లాడకుండా, చూడాలనున్నా చూడకుండా చాలా కంట్రోల్ చేసుకున్నాను. ఈ 4 రోజులు నేను నరకం అనుభవించాను. నువ్వు లైఫ్ లాంగ్ ఎలా ఉండగలవురా? నా గురించి అంత ఫీల్ అవ్వకే. చెప్పినట్టే వచ్చాను, ముహూర్తాలు పెట్టాను, నో ఫీలింగ్. నీ ఎంగేజ్మెంట్ దగ్గరుండి జరిపించాను, నో ఫీలింగ్. రేపు నీ పెళ్లి జరిగినా కూడా సేమ్ ఫీలింగ్. Will you shut up? మాట్లాడినంత ఈజీ కాదు మాట మీద నిలబడ్డావు. చెప్పినంత ఈజీ కాదు చెప్పిన పని చేయటం. చేసి చూపిస్తా. మీరు ఇక్కడ? ఇక్కడే. మరి అక్కడ? అది బ్రహ్మ. భ్రమ ఏంటండి? నా పంచేంద్రియాలు పనిచేస్తుండగా చూస్తే భ్రమ అంటారు? ఇప్పుడు హిమాలయ పర్వతాలు అంత తెల్లగా ఉంటాయో అంతే చల్లగా ఉంటాయి. అలా అన్ని తెల్లగా ఉన్నాయండి చల్లగా ఉంటాయి అనుకోవటం భ్రమ. అర్థం కాలేదండి, ఇంకొకసారి చెప్పండి. నిప్పు ఎర్రగా ఉంటుంది, కాలుతుంది. అలా అని ఎర్రగా ఉన్నాయని కాలుతాయి అనుకోవటం భ్రమ. ఏ ఊర్రా మంది? దెందులూరండి. అయితేరా, నీకు థియరీ కంటే ప్రాక్టికల్ గా చూపెడితేనే కరెక్ట్. పైనే ఉంది ఆకాశం, కిందే ఉంది భూమి. ఆ రెండు కలుస్తాయా? కలవు. కలుస్తాయి అనుకోవటం భ్రమ. ఇప్పుడు చెప్పు, లోపల ఎవరెవరిని చూసావు? అమ్మాయి గారిని, మిమ్మల్ని. అదంతా ఏంటి? ఉత్తి భ్రమ అండి. నీ బ్రెయిన్ చాలా షార్ప్ రోయ్. మరి ఏమనుకుంటున్నారు డోసు బాబు అంటే? చాలు చాలు. ఏం కావాలరా? ప్లేటు, ఒక్క ప్లేటు. వాడిపోతే వీడు, వీడిపోతే నువ్వు, నువ్వు పోతే రత్తిగాడు, రత్తిగాడు పోతాడు. అమ్మ మొగుడు వచ్చి ప్లేటు కడుగుతానంటే. ఓ ప్లేట్ గురించా? తీసుకా. తిప్పలమ్మ, నిషామ తిన్న టిఫిన్ ప్లేట్ అయినా, లంచ్ ప్లేట్ అయినా, డిన్నర్ ప్లేట్ అయినా, ఏ ప్లేట్ అయినా ప్రతి ప్లేటు నేనే కడగాలి, ప్రతి గిన్నె నేనే తోమాలి. ఏది తిప్పలాడి? చూసావా? నాకేవా? అంతా నీ భ్రమన్నయ్యా. భ్రమేంట్రా? నువ్వు ప్లేట్ నాగడం ఈ ముసళ్ళు కూడా చూసింది. ఇప్పుడు హిమాలయ పర్వతాలు ఎంత తెల్లగా ఉంటాయో అంతే చల్లగా ఉంటాయి. అవును. అలాగని తెల్లగా ఉన్నాయని చల్లగా ఉంటాయనుకోవడం భ్రమ. నిప్పు ఎర్రగా ఉంటుంది, కాలుతుంది. అలాగని ఎర్రగా ఉన్నాయని కాలుతాయనుకోవడం భ్రమ. ఇప్పుడు అర్థమైందా?
ఒరే రత్తి ఏంటి ఆయన సుత్తే? ఏంట్రా అర్థం కాకుండా మాడతామేంటి? అలా కాదు గాని అనే పైనేముంది ఆకాశం, కిందేముంది భూమి, ఈ రెండు కలుస్తాయా? కలవ్వు, కలుస్తాయనుకోవడం భ్రమ. అమ్మో నీ బ్రెయిన్ చాలా షార్ప్ అన్నయ్యో. కాదనుకోవడం నీ భ్రమరోయ్. సార్ సచిన్ సెంచరీ చేస్తాడు. సెంచరీ చేయటం గొప్ప కాదురా, వాళ్ళు వచ్చి వంట చేయమని తెలుస్తుంది. సర్లేండి ఒక కాఫీ పెట్టండి. చెప్పు తెగుద్రో. అబ్బా తెగింది. చెప్పా కాదు చెయ్యి. రోజు దానికి పని చెప్తుంటే తక్కేం చేస్తది మరి. కాదు ధర్మం చేయగలే. రేయ్! అమ్మా ధర్మం చేయండి అన్న మాట ఇక్కడ వినబడకూడదు. అయ్యా ధర్మం చేయండి అని అడుక్కోవాలి. ఏ గడపలోనైనా అమ్మలే కదండి ధర్మం చేసేది. అన్ని గడపలు ఒకేలా ఉండవు, అన్ని పొయ్యిల దగ్గర అమ్మలే వంట చేయరు. అంటే మీ అస్సయ్య గారికి పెళ్లి కాలేదా? అయింది కానీ పెళ్ళం లేదు, లేచిపోయిందా? పారిపోయింది. అంటే మీ సారు మాడాలా తేడానా? కాదు పేడ. నీకు మ్యాటర్ తెలిసినట్లేదు. రా కూర్చో. ఇప్పుడు అడుక్కోరా. ఓ గాడ్, అల్లా బోల్. మా ఇలేజీ కోసం తన క్యారేజ్ ని తానే వండుకుని సక్సెస్ కోసం తన సెక్సువల్ లైఫ్ ని సాక్రిఫైస్ చేసిన ఆ సబర పోలీసుని బిచ్చం అడగలేను బాబు, అడగలేను. ఊరుకోరా, ఊరుకో. ఆగిపోయింది. చెప్పు. సార్, వైఫ్ లేని లైఫ్, షార్ట్ లేని సాంబారు, రీఫుల్ లేని పెన్ను చూసుకోవడానికే తప్ప ఏమీ చేసుకోలేము సార్. చెప్పావే. ఇక నుంచి మీరు వండుకోకర్లేదు సార్. అడుక్కోమంటావా? నేను అడుక్కొచ్చి మిమ్మల్ని పోషిస్తాను సార్. సూపర్. మీరు వండుకుంటే ఒకటే సింగిల్ కర్రీ, నువ్వు అడుక్కొస్తే 60 ఇంగిల్ కర్రీలు. రండి సార్, కలిసి నా బొచ్చలో భోంచేద్దాం. అరే నీకు ఒట్టి వెజ్ అయినా నాన్ వెజ్ కూడా పడుతుందిరా? ఒక్క శనివారం తప్ప అన్ని రోజులు నాన్ వెజ్. బా. మా ఎస్ఐ గారికి శనివారం కూడా నాన్ వెజ్ తేవాలి. అలాగే రండి సార్, కలిసి భోంచేద్దాం. కలిసి భోంచేద్దామా? కలిసి ఉందాం రా. కాదురా నా మా సార్ సాడిస్ట్. దొరికితే చంపేస్తాడు. పారిపో. రేయ్, మళ్ళీ ఈ వీధిలో అడుగు పెట్టావా నీ బొందులో ప్రాణం ఉండదు. ఏంటసే గారు కర్ర చేత పట్టుకుని తిరుగుతున్నారు, పనేం లేదా? ఎప్పుడు ఉండి చచ్చింది ఇప్పుడు ఉండటానికి. అన్నా, ఒరే రత్తి ఎక్కడ ఫ్యాక్షన్ కి పుట్టిల్లు, యాక్షన్ కి మెట్టిల్లు నీదేనయ్యా. సింగమలాయ్. ఎక్కడికొచ్చాంరా? ఇదిగా. ఓ గుడికొచ్చావా? ఏం జరుగుతుందిరా? అయ్యవారిని ఎదిరించిన వాడికి భజన చేస్తున్నాడు. మాట్లాడి చావేంట్రా? దీనికి దీని లాంగ్వేజ్ లోనే చెప్పాలరా ఎదవా. వడపప్పు పెట్టరేంట్రా? నేను చెప్పేది దాన్ని వదిలే. నా వల్ల కాదు, నాకంటే అది ముఖ్యం. మరి పానకం? నువ్వు నా దేవుడు. దాన్ని వదిలే. బాగుంది రోయ్. ఇంకొంచెం పొయ్యమనరా పూజారి గారిని. కొంచెం ముందుకు రారా. రావేరా. వాడు పారిపోయాడండి. సింగమలయ్యండ్రా. అదే పానకం. అలిగింద చిలక కథ కంచికి చేరాక నాతో మాట్లాడేదెవరింక. సింగమలయ్య అన్న, నరకన్నా. నరకలేన్రా. ఎందుకనన్నా? అది పొడి చేసిందిరా. ఆ క్యారెక్టర్లోకి దూరిపోయావా? నీ కత్తి కూడా నా తప్పురా. నేను నరికిన థియేటర్లో సవాలు గుట్ల కింద పడి ఉండేవి. మందు కొట్టి మూడ్లోకి వస్తాను.
పెళ్లికి కుక్కలాడవడంటే ఇదే. ఆ? ఒరే 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 ఒరే, ఇలా కలిసి కట్టుకునే బదులు కలిసి ఒకళ్ళనొకళ్ళు నరుక్కోవచ్చు కదరా హాయిగా. ప్రాక్టీస్ లేక చాలా రోజులు అవుతుంది. నీ మీద ప్రయోగం చేయమంటావా? వద్దులే. రెడ్డి గారు, ఇవిగానండి మీ పాత గుడ్డలు. పాత గుడ్డలేందిరా? అదే మీ బావగారు మీకు పెట్టిన పాత కొత్త గుడ్డలు. ఇగో నచ్చలేదు కదూ, నాకు తెలుసు. ఈ చెత్త బట్టలు ఎవరికి నచ్చవు. రే కత్తేదిరా, ఇదిగో కత్తి తీసేయండి. ఆ ఓబుల్ రెడ్డి తిత్తి. మా బావ అంగి బదులు లుంగి పంపిరా, నాకు అంగీకారమేరా? చెయ్యి. వీడికి చివు నెత్తురుడు రెండూ లేవు. ఆవిడ దగ్గర నుంచి నరుక్కొద్దాం. చీర చాలా బాగుండాది. ఇక్కడ కూడా పని అవ్వలేదు. ఇగో నీ దరిద్ర బట్టలు. నువ్వు నరుకుతావా, నన్ను నరకమంటావా? రేయ్, ఎక్కువ మాట్లాడితే నిన్ను నరుకుతా. బట్టలు బ్రహ్మాండంగా ఉన్నాయి, జరగ. చిచ్చి చిచ్చి చిచ్చి, ఎక్కడ విన్నా అపశకునం మాటలే వినబడుతున్నాయి. ఒక్క మంచి మాట కూడా వినబట్టలేదు. ఆహా, ఏం స్వీట్ వాయిస్. దీనికి ఏదో పని వచ్చినట్టు. అసలు నన్ను ఏమనుకుంటున్నావురా? నాతోనే దిల్లగాడతావురా? నీ తల్లి లేవురా? ఆహా, ఎన్నాళ్ళకు నా కళ్ళకు మంచి సీన్ కనబడింది. ఏమండోయ్, దీన్ని వాడండి. నా చేతిలో చచ్చిపోతాడు. ఆవేశంతో రగులిపోతున్న వాళ్ళు ఆపడం మహాపాపం. దీంతో నరికేయమండి. అసలేం జరిగిందిరా? రైల్వే స్టేషన్ దగ్గర ఆటో ఎక్కితే మీటర్ వేసానండి. ఇంటికి రాగానే బ్రేక్ వేసానండి. అమ్మగారు మీటర్ మీద డబ్బులు ఎక్కువ ఇచ్చారండి. తిరిగి సిల్లనివ్వబోతుంటే నాకే తిరిగి ఇస్తావురా పైసలు? సూపర్ షాట్ అక్క. ఇదిగో ఇది వాడరాదా, పని అయిపోద్ది. ఈడి పొజిషన్ ఏంటో. ఆ ఎరా ఆటో బాబు, నీ మీటర్ తిరుగుతుందా? ఇంతకీ ఆవిడ నన్ను ఎందుకు కొట్టినట్టు సార్? డబ్బులు తిరిగి ఇచ్చినందుకు. డబ్బులు తిరిగి ఇచ్చినందుక? ఆవిడ ఇచ్చింది అడగకుండా తిరిగి ఇచ్చేస్తే ఆవిడ అంతే. అక్క సోమనం నాడు మొగుడికి ముద్దిచ్చింది. వాడికి మూడొచ్చింది. ఆడు తిరిగి ముద్దిచ్చాడు. ఒరే బడవాయ్, నేను అడగకుండానే నేను ఇచ్చింది తిరిగి ఇచ్చేస్తావరా అని ఆడొక్క పోటు పొడిచింది. ఆడ అవుట్. అమ్మో, ఈడీడు. ఆహా, వెతుకుతున్న కత్తి చేతికొచ్చినట్టు మా అక్క భలే వచ్చింది. నాకు నచ్చింది. గొడవలకి జంక్షన్, ఫంక్షన్లో టెన్షన్. మా అక్క గా ఓపుల్ రెడ్డి నీడబడితేనే నాయన నెల దినాల దాకా పండుకునేటాడు కాదు. గసొంటిది గా గలీజోని బిడ్డని తీసుకొచ్చి ఈ ఇంటి కోడలు చేస్తావురా? అది కాదు వదినా, ఆ అమ్మాయి చాలా నామగంటే నోరులేస్తున్నాదే. ఆడదానివి ఆడదాని లెక్కుండు. పోలావులకి. అక్క ఆవేశపడకు, నేను చెప్పేది విను. ఈ పెళ్లి జరిగితే ఆని కూతురుని అడ్డు పెట్టుకుని ఆన్ని నా కాళ్ళ కింద పెట్టుకుంటా. ఏదో ఒకటి చేస్తావు కానీ నా మేనలుడికి గా ఇంట్లో ఏ చిన్న అవమానం జరిగినా కత్తి పెట్టి ఒక్కొక్కలని అడ్డంగా నరుక్కుంటా పోతా. ఏంటి ఇల్లంతా చంద్రముఖి కొంపల చీకటిగా ఉంది? ఈ గ్రూప్ ఫోటో అంతా ఎక్కడ పోయినట్టు? ఏవండి? ఎవరిదండి ఆ స్వీట్ వాయిస్? నాదేనండి. ఏంటి కట్టుబొట్టుతో పాటు పిలుపు కూడా మారింది? పెళ్ళయ్యాక ఎలాగో పిలవక తప్పదు కదండి. ఎవరిని? మా ఆయన్నండి. ఈ మ్యాజిక్లేంటే? ఇంప్రెస్ చేద్దామనండి. మీ ఆయన్నేగా, చేసుకో చేసుకో. ఈ సారీలో ఎలా ఉన్నానండి? పరమ చండాలంగా ఉన్నావు. అదేంటండి, మీకు రెడ్ అంటే ఇష్టం కదా? అదొకప్పుడు, ఇప్పుడు ఓన్లీ బ్లాక్. అందుకే A to Z బ్లాక్ వేసా. ఇష్టాలంత తొందరగా మారవండి. ఆ ఇష్టాలతో కష్టాలు వస్తాయంటే నేను ఇట్టే మారిపోతా. ఏవండి, భోజనం చేద్దామా అండి? ముందా తొక్కలాంటి లాపు. అలాగే రా. రానా? అంతకంటే నా రా. చిచి, ఆరా కాదు. అవును, కొంపంతా ఖాళీగా ఉంది. గుంపంతా ఎక్కడ తెచ్చారు? పెళ్లి బట్టలు కొనుక్కు రావడానికి వెళ్ళారండి. మరి తమరు తగలలేదా? మా ఆయన భోజనానికి వస్తారని వెయిట్ చేస్తున్నానండి. వచ్చాడా? ఇప్పుడే వచ్చారు. ఎక్కడ తెచ్చాడు? అడుగు. ఓహో, ఎలా ఫిక్స్ అయ్యావా? అవ్వు, ఇంకెన్నాళ్ళు వాడిని మెడలో 3 ముళ్ళు వేసేంత వరకే కదా. ఏమండి ఏమండి, నేనున్నాను కదండి. చాలా ఎక్కువ చేతనవే. పెళ్ళయ్యాక తప్పదు కదండి. అబ్బచ్చా, సరే కానీ నేను నొట్టించుకుంటాను, నువ్వు వెళ్ళి పని చూసుకో. ఏ టెంప్ట్ అయిపోతున్నారా? నేనా?
అబే లేదు. అయితే తినండి. ఇదిగో, ఇలా కాదు కానీ నువ్వు అక్కడికి వచ్చి వడ్డించు. ఓకే. ఒక్క పోస్తుంది. ఏయ్, ఏంటి ఎక్స్పోజింగ్? ఒక్కగా ఉందండి. మొత్తం డ్రెస్ అంతా పాడైపోయింది. చూసారా, ఇష్టాల్ని మనసుల్ని మార్చుకుంటే ఇలాగే ఉంటుంది. ఏడ్చినట్టుంది. ఏయ్, నువ్వేంటి ఇక్కడ? రేపెలాగూ తప్పదు కదండి. చీని. అన్నా ఒరేయ్ రచ్చి, ఆ, ఎక్కడ ఫ్యాక్షన్ కి పుట్టిల్లు యాక్షన్ కి మెట్టిల్లు నీదేనయ్యా. సింగమలాయ్. ఎక్కడికొచ్చాంరా? ఇదిగా ఓ గుడికొచ్చావా? ఏం జరుగుతుందిరా? అయ్యవారిని ఎదిరించిన వాడికి భజన చేస్తున్నాడు. కుల్జా సింగ్స్. మాట్లాడి చావేంట్రా? దీనికి దీని లాంగ్వేజ్ లోనే చెప్పాలరా ఎదవా. వడపప్పు పెట్టరేంట్రా? నేను చెప్పేదిగా దాన్ని వదిలే. నా వల్ల కాదు. నాకంటే అది ముఖ్యం. మరి పానకం? నువ్వు నా దేవుడు. దాన్ని వదిలే. బాగుంది రోయ్. ఇంకొంచెం పొయ్యమనరా పూజారి గారిని. కొంచెం ముందుకు రారా. రావేరా. వాడు పారిపోయాడండి. సింగమలయ్యండ్రా. అదే పానకం. ఇందు అలిగిందా చిలక కథ కంచికి చేరాక నాతో మాట్లాడేదెవరింక. సింగమలయ్య అన్న నరకన్నా. నరకలేన్రా. ఎందుకనన్నా? అది పొడి చేసిందిరా. ఆ క్యారెక్టర్లోకి దూరిపోయావా? నీ కత్తి కూడా నా తప్పురా. నేను నరికిన థియేటర్లో సవాలు గుట్ల కింద పడి ఉండేవి. మందు కొట్టి మూడ్లోకి వస్తాను. ఏయ్, నువ్వేంటి నా రూమ్ లో? నీ రూమా? నీ అత్తేమైనా కట్నం కింద రాసిచ్చిందా? ఇలేనాలాగే అవతారం ఏంటి? స్నానం చేద్దామని. ఉసే, డోర్ ఎందుకు లాక్ చేస్తున్నావు? ఓ ముద్దు పెడతావని. ముద్దా? నువ్వు పెడతావా, నన్ను పెట్టుకోమంటావా? చిచి, తప్పగా. ఏయ్ వాట్ యా. ఓ ముద్దు పెట్టు, వదిలేస్తా. కమ్ ఆన్, జస్ట్ వన్. మీ నాన్న వస్తున్నాడే, వదలవే. ఇంత బలం ఉందేంటి? సీమ బిడ్డనమ్మా, వదిలించుకోలేవు. మీ నాన్న చూసాడంటే చంపేస్తాడు.
కలిసి చచ్చిపోదాంలే. జస్ట్ వన్ కేస్. ఒక్క ముద్దు. ఇంతసేపు ఏం చేస్తాడవ మీ లోపల? అబ్బే ఏం లేదు అంకుల్, చెప్పండి. ఏంలే, పక్క ఊళ్ళో పెళ్లి కార్డులు పంచాలా, పోదాంపా. మీరు కిందకు పదండి అంకుల్, ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను. వెరీన్రా. తినమ్మా. తినక్క, ఈ జ్యూస్ తాగమ్మా. అసలు ఏం జరిగిందే? ఎందుకు తినట్లేదు? ఓ నువ్వు తినకపోతే మీ బాబాయ్ తినేస్తారంట. నాకు అర్థమైందండి. అమ్మాయి గారు కోపంలో ఉన్నారు, నన్ను జోక్ చెప్పమంటున్నారు, అంతే కదండి? ఓ మీరు జోక్ చెప్తారా? కొంచెం తినమ్మా. ఈ ముక్క కోసం ఇంత బిల్డప్ప. చెప్పవేంద్రో. చెప్పాను కదండి. వచ్చేస్తున్నారు, తినమ్మా. తినవే. ఏమే ఏమైందండదిడా? పొద్దుటాల నుంచి తిను తినని బంగపోతున్న తినకుండా ఉండదన్న బిడ్డ. పొద్దటి నుంచి యాది తినలేదంటే ఎవరో మా అమ్మని యాదో అనుంటారు. రేయ్ రత్తి, ఇదిగోండి కత్తి తీసేయండి, ఎవడో ఒకటి తిత్తి. ఎవరు నా కూతురు మనసు బాధ పెట్టినోళ్ళు ఎవరు? అసలు తర్వాత నరకొచ్చు, అసలు ఎవడో ఒకటి నరికేయండి. ఈ కొంప వేళ బ్లడ్ బ్యాంక్ అయిపోవాలి. ఒరే థాయ్, చెప్పక్కయ్యా, ఎవరు నిన్ను బాధ పెట్టినోళ్ళు? చెప్పమ్మా, ఒంట్లో బాగలే? మనసు బాలేదు. మనసు బాగలేదా? ఏమైంది దానికి? అదే అంకుల్, రేపు పెళ్ళి అయిపోతే మనందరిని వదిలి వెళ్ళిపోవాలని బెంగ అనుకుంటా. అవును, వదిలేస్తారని బెంగ. ఏంటి అలిగావా? భోంచేయవా? తప్పుద్దా మాకు? సారీ సారీ సారీ. మీ నాన్న వస్తానని టెన్షన్తో చేసుకున్నాను. సారీ చెప్తున్నానుగా. సరే, ఏం చేస్తే తింటావు? ముద్దు పెట్టు, తింటా. చిచి, పొద్దునుంచి ముద్దని తెగ విసిగేస్తున్నావు. ఏముంది దాంట్లో? నీకు తెలీదా? బాగుంటుందంటగా, పెట్టు, టేస్ట్ చేద్దాం. వాడినవున్న పెళ్లి చేసుకోపోతే నన్ను ముద్దు పెట్టమంటావేంటే? పర్లేదు, తుడిచేసుకుంటానులే, పెట్టు. యహ, నువ్వు మారవే. ముద్దు పెడితే తింటావా? ఓ, ముద్దు తిను, ముద్దు పెడతా. ముందు ముద్దు, తర్వాతే ముద్ద. అంటే నా మీద నీకు నమ్మకం లేదా? ఇంత ఉంది. నన్ను పెళ్లి చేసుకుంటావనే నమ్మకంతోనే కదా ఇంత ధైర్యంగా ఉన్నాను. సర్లే తిను. ఆ ఏంటి తినిపించు. మళ్ళీ ఇదో ఫిట్టింగా? పర్లేదు, నా మీద చాలా ప్రేమ ఉంది. ఏంటి ప్రతిమాయి మరీ తినిపిస్తున్నావు కదా. అలాగే అనుకో. ఇదిగో, ఇలాగైతే నేను తినిపించను. సారీ, పెట్టు పెట్టు. ముద్దు పెట్టు. ఏయ్, ఏం చేస్తున్నావు? నువ్వే కదా ముద్దు పెట్టమన్నావు. ముద్దు పెట్టా. You cheat! ఏంటి అర్ధరాత్రప్పుడు సిద్ధు అమ్మాయి గారి గదిలోకి వెళ్ళి మాట్లాడొస్తున్నాడేంటా అనుకుంటున్నారా? అదంతా భ్రమండి. రమేందిరా, నా కండ్లతో చూసిన. అంకుల్, అది థ్యాంక్స్ అబ్బే. కన్న కూతురు పొద్దునేటి నుంచి అన్నం తినకంటే దాన్ని బ్రతిమిలాడి అన్నం తినిపించాలనే జ్ఞానం తండ్రిగా నాకు లేదు, తల్లిగా వాళ్ళ అమ్మకు లేదు. ఆ రెండు కాని నువ్వు దాని ఆకిలి అర్థం చేసుకున్నావు. నువ్వప్పా ఫ్రెండ్ అంటే. దొరికింది. ఏంటలా చూస్తున్నావు? ఇక్కడ దేవుడికి దండం పెట్టుకుని
అక్కడ నీళ్ళల్లో వస్తువులు వేస్తున్నారు. వీళ్ళకి ఏమన్నా పిచ్చా? నమ్మకం. మనసులో ఏదైనా కోరుకుని అందులో వస్తువు గాని నాణం గాని వేస్తారు. అది దొరికితే మనం కోరుకున్నవి జరుగుతాయి. దొరకపోతే ఆ, అబ్బే ఉత్తినే జనరల్ నాలెడ్జ్ కోసం తెలుసుకుందామని. అయినా ఇదంతా నువ్వు నమ్ముతావా? నచ్చిన వాటిని నమ్మటం, నమ్మిన వాటిని ప్రేమించటం, ప్రేమించిన వాటిని దక్కించుకోవటం నా అలవాటు. హే, రింగు దాంట్లో పడేసావేంటి? ఓ, మీ పెళ్లి బాగా జరగాలనా? మన పెళ్లి త్వరగా జరగాలని. అయితే ఖచ్చితంగా దొరకదు. దొరుకుతుంది చూడు. రే, దొరకదు గాని పైకి రండ్రా. రే వెతకండ్రా. అక్క దొరకలేదు. రే వేస్ట్ రా, పైకి రండి. రే వెతకండ్రా. లేదక్క దొరకలేదు. అటు అటు చూడు. ఇప్పుడు నమ్మతావా? ఇటువండ్రా. అక్క సారీ అక్క దొరకలేదు. చూసావా, తీరని కోరిక కోరితే ఆ దేవుడు కూడా తీర్చలేడు. ఏంటి, బోరు కొడుతుందా? నాది సేమ్ ఫీలింగ్. ఇంకో 2 రోజుల్లో నీ పెళ్ళి అయిపోతుంది. ఆ తర్వాత హ్యాపీగా మా ఊరెళ్ళి వెళ్ళి నీకన్నా సూపర్ అమ్మాయిని రిస్క్ లేకుండా రిచ్గా పెళ్లి చేసుకుంటా. చేసుకుని పగలంతా ఆఫీసు, నైట్ అంతా రొమాన్సు. అంతేనా? సినిమాలు షికార్లు ఏం లేవా? ఎందుకు లేవు? రోజుకో సినిమా, వారానికో చీర. అయితే ఈ రోజు ఏ సినిమాకి వెళ్దాం? నిన్నెందుకు తీసుకెళ్తాను? నన్ను కాదు, నువ్వు ఆఫీస్ నుంచి రాగానే ఇదే మాట మీ ఆవిడ అడిగిందనుకో. మా ఆవిడ అడిగితే ఓకే. ఎక్కడికి? హే, నేను కాల్ షీట్లు అమ్ముకునే ఆర్టిస్ట్ని కాదమ్మా, క్యారెక్టర్లకు దూరిపోయే ఆర్టిస్ట్ని. ఆఫీస్ నుంచి రావాలిగా. సరేరా. స్వర్ణ డార్లింగ్, నేను వచ్చేసా. స్వర్ణ? మా ఆవిడ పేరే. ఓ ఏంటి మళ్ళీ లేట్ అయింది? ట్రాఫిక్ జామ్ అయింది. రోజు సేమ్ రీజన్ చెప్తున్నావు. రోజు సేమ్ రూట్ లోనే వస్తున్నాను. కాఫీ ఉందా? నీకు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంది రోజు కాఫీ పెట్టి కప్పులు కడగడానికి కాదు. నువ్వు భలే జోకులు వేస్తావు స్వర్ణ. నేను కాఫీ పెడతాగా. ఇదిగో ఈ హాట్ కాఫీ తాగి కూల్ అవ్వు. నేను తెచ్చిన పూలు నీ తల్లో పెడతా. నేను మీతో ఒక విషయం చెప్పాలి. కడుపుతూ ఉన్నావా? కంగ్రాచులేషన్స్. రేపే నిన్ను మీ పుట్టింటి పంపించేస్తా. ఎందుకు? మీ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడానికా? నువ్వు కాకుండా నాకు ఇంకెవరున్నారు చెప్పు? గతంలో మీకు చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారంటగా? ఎక్కడ తెచ్చారు? 8th క్లాస్ లో మా తెలుగు టీచర్ లైక్ చేశాను. ఇంటర్మీడియట్ లో సౌందర్యతో 1 సైడ్ లవ్. ఆ తర్వాత నీతో పెళ్లి. మరి శైలు? అదో టైం వేస్ట్ రైలు. చా, మరి తన పెళ్ళయ్యే వరకు అక్కడే ఉన్నారట. దేనికి? ప్రేమించిన అమ్మాయికి పెళ్లి జరుగుతుంటే దగ్గర చూడలేవని బెట్టి కట్టింది. పూలిష్ గర్ల్. మీరు ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఏం జరగలేదా? ఎందుకు జరగలేదు? చాలా జరిగినాయి. తన నన్ను లైన్లో పెట్టడానికి చాలా ప్లాన్ వేసింది. అంటే? ఫస్ట్ బెట్టి చేసింది. నిన్ను నిషాతో క్లోజ్ అవుతుంటే కళ్ళు ఎర్ర చేసింది. టచ్ చేసి టెంప్ట్ చేయబోయింది. కాస్త రొమాంటిక్ మూడ్ లో ముగ్గులోకి దింపబోయింది. ఒకసారి అయితే టవల్ కట్టుకు నా ముందుకు వచ్చేసింది. చిచి, నాకు సచ్చేంత సిగ్గేసింది తెలుసా? అలా చాలా చాలా రకాలుగా నన్ను లొంగ తీసుకోవాలని. అవునా? ఆ శైలు అంత క్యారెక్టర్ లేందా? అదేం కాదు. లేకపోతే చండాలంగా బట్టలు విప్పుకుని నీ గదిలోకి వచ్చిందంటే ఆ శైలుది లూజ్ క్యారెక్టర్. ఏం మాట్లాడుతున్నావు? నిజం. పెళ్లికి ముందు ఇంకొకరితో శృంగారం చేసి వాడిని లొంగ తీసుకోవాలనుకుంది అంటే శైలు ఒక బిచ్, ఒక ప్రాస్టిట్యూట్. తనకి తనకి నేనంటే ప్రాణం. నన్ను పిచ్చిగా ప్రేమించింది. అంత సిన్సియర్గా ప్రేమించిన అమ్మాయిని నేను ఎక్కడ చూడలేదు. శైలు ఇప్పటికీ నీ మనసులో ఉందన్నమాట. అవును. శైలుని ఇంకా ఇష్టపడుతున్నావన్నమాట. అవును. శైలు లేకపోతే బ్రతకలేవన్నమాట. ఆగిపోయావే, చెప్పు. నేను సిద్ధు, మాటలు వెతుక్కుంటూ మాట్లాడేటప్పుడు మనిషి తడబడతాడు. ఆ తడబాటుల్లో ఒక నిజం నలిగిపోతుంది. ఏంట నిజం? నీ మనసుని అడుగు.
అన్నా ఆ రోజు ఉంగరం దొరకలేదని చెప్పాం కదన్నా, కానీ దొరికింది. బాగుంది కదా అని వీడియో ఉంచేసుకున్నాడు. అక్కకి ఇవ్వండి. శైలు, నా మనసు నిజం చెప్పమన్నా చెప్పింది. నా తడబాట్లో నలిగిపోతున్న నిజానివి నువ్వే. చేతిలో ఉన్న వాటి విలువ అవి చెయ్యాలకే తెలుస్తాయి అంటారు, కానీ నా అదృష్టం నువ్వు దూరం కాకముందే నాకు నీ విలువ తెలిసింది. ఒకప్పుడు ప్రాణానికి భయపడి ప్రేమను వదులుకున్నాను. ఇప్పుడు తెలిసింది ప్రేమ ముందు ప్రాణం చాలా చిన్నదని. నాకు తెలిసి ప్రేమంటే నువ్వే. నేను వదిలి వెళ్ళలేను, నీకు దూరం కాలేను. I really love you, Shilu. I really love you, Shilu. నిజానికి ఈ పెళ్లి మాకెవరికి ఇష్టం లేదబ్బా, కానీ మా అన్నని ఎదిరించే ధైర్యం లేక భయపడి ఊరికనే ఉన్నాం. వాళ్ళు కళ్ళతో చూస్తారు కానీ కన్నీళ్ళని అర్థం చేసుకోరు. నా మాట విని మీరిద్దరూ ఎటైనా పారిపోయి పెళ్లి చేసుకోండి. పారిపోయి ప్రేమ ఓడిపోతుంది. మా ప్రేమ గెలవాలంటే అంకుల్ ఈ పెళ్లికి ఒప్పుకోవాలి. ఒప్పుకుంటారు. నువ్వైనా చెప్పవే, మీ నాన్న సంగతి నీకు తెలుసు కదా. అమ్మా, నీకు నీ మొగుడు గురించి తెలుసు, కానీ నా మొగుడు గురించి నీకు తెలీదు. మీ నాన్న రాక్షసుడే. మా ఆయన రాముడు. రాముడు ముందు రాక్షసుడు తల వంచాల్సిందే. అరే మామా, రే మామా, రే శైలుతో నా పెళ్ళిరా. అది మేము ఊహించాం, అందుకే వచ్చాం. కానీ ఇంత షార్ట్ టైంలో ఎలా చేస్తావురా? చెయ్యాలనుకున్న వాడికి టైం కదరా, ఏం ముఖ్యం. గేమ్ వాళ్ళు స్టార్ట్ చేశారు, గోల్ నేను వేస్తాను. ఆహా, వేటకొడవలు లాంటి మా అక్క ఎంట్రీ ఇచ్చింది. ఇంక ఈ ఫంక్షన్ లో టెన్షన్. నమస్కారం బాబు గారు. ఈ ఎదవా గుడికి తీసుకెళ్ళి పానకం ఇప్పిస్తానని చెప్పి నన్ను ఒక్కదాన్ని వదిలేసి ఎటెళ్ళిపోయాడో ఏంటో. నాయనా నాయనా, నా బట్టలు ఎవరో కొట్టేశారు నాయనా. పెళ్లి కొడుకు బట్టలు కొట్టేశారా? అక్క ఇంకా చూస్తావే, కత్తి పట్టు, తొడ కొట్టు, నీ విశ్వరూపం చూపెట్టు. ఈ పెళ్లి పెటాకులైపోయింది. రాన్రా పోదాం. తుపాకీతో అడుగుతున్నాను, నేను 10 అంకెలు లెక్క పెట్టేలోగా మర్యాదగా పెళ్లి కొడుకు బట్టలు ఎవరు కొట్టేశారో చెప్పండి, లేదా మీ అంతు చూస్తాను. 1 10 అంత చూడు. సైడ్ ప్లీజ్. ఈడేవాడు. సైడ్ ప్లీజ్. ఈడేటే ఆ డ్రెస్ వేసాడే. ఎలా ఉన్నాను అక్క? ఈ బాసికం లూజ్ అయింది కానీ కొంచెం టైట్ చేసుకో. గీడేంది, గీడు గెటప్ ఏంది, గీడికి నేను ఈ డ్రెస్ ఏంట్రా? మరి పెళ్లి కొడుకు డ్రెస్ లో ఉండకపోతే ఇళ్ళ ఇప్పేసుకు తిరుగుతాడా? నీ బ్రెయిన్ లో నా బుల్లెట్, నువ్వు పెళ్లి కొడుకు ఏంట్రా? మరి నువ్వు సీమ శాస్త్రి. అవునా? నిజమే. తొందరగా వెళ్ళి నీ క్యారెక్టర్ కి న్యాయం చేయి. వెళ్ళో. ఈ హెడ్డరిగిపోయిన డిస్క్ గాని నమ్ముకుంటే సునామీలో సైకిల్ వేసుకుని తిరిగినట్టే. ఎందుకైనా మంచిది సేఫ్టీగా వీడి కొడుకును ప్రవేశపెట్టు. ఆడు ఏడికన్నా డేంజర్ అండి బాబు. నేను ఆడికన్నా డేంజర్ అండి బాబు. నువ్వు చెప్పిన పని చేయి. అరే కొంచెం బాగా అబ్జర్వ్ చేస్తున్నాడు. మండపం ఏంటి బాబు? ఆ సైడ్ ఉందండి. ఇండి కాదరా, పంచుడు. మేము ఏదో పని చేసి పెళ్లి చెడగొడదాం అనుకుంటే నువ్వేంట్రా పెళ్లి పనులు చేస్తున్నావు? వాళ్ళని విడగొట్టి ఈ పెళ్లి చెడగొట్టి శైలుని పెళ్లి చేసుకోరా. రే, వాళ్ళని విడగొట్టి ప్రశాంతంగా ఉన్న ఎవరిని చెడగొట్టలేనురా. వాళ్ళిద్దరు కలిసి మా పెళ్లి చేయాలి, చేస్తారు. నీ లెక్క మాకు అర్థం కావట్లేదురా. వెరీ సింపుల్. ఇది ఓబుల్ రెడ్డి, ఇది భూమారెడ్డి. వాళ్ళిద్దరిని విడగొడితే
ఫలితం 0. అదే వాళ్ళిద్దరిని కలిపామనుకో 2 మంచి పనులు జరుగుతాయి. 1 నా పెళ్ళి, 2 ఈ ఊరికి మంచి జరుగుతాయి. ఇది కాలేజ్ ఎపిసోడ్ కాదమ్మా, క్లైమాక్స్ ఎపిసోడ్. ఇంకా శుభంగా ఆడు పడలేదు కదరా. సరే గానీ నువ్వు రైల్వే స్టేషన్కి వెళ్ళి అమ్మ నాన్న తీసుకురా. వాళ్ళు ఎందుకు వస్తున్నారు? వాళ్ళు లేకుండా నేను పెళ్లి చేసుకోవటం బాగోదు కదరా. నువ్వు మాకు అర్థం కావు రో. పట్టుకోండి. ఆయాసపడైనా చెప్పు, చెప్పైనా ఆయాసపడు. ఏందిరా వారిని వీడు ఆగరా. ఏరా నీకు నోరుంది కానీ నాలిక లేదా? క్రైమ్ వచ్చు. శైలుని పెళ్లి చేసుకునేది వాడు కాదు, నేను. ఏం పీక్కుంటావు పీక్కో. పోరా. ఏంద్రా నీ లొల్లి? ఎంత ధైర్యం రా నీకు? మొగుడు సచ్చిందని ఈ పెళ్లి పందిట్లా నన్ను పెళ్లి చేసుకుంటానంటావురా? సంపుతా ఇంకోసారి నా జోలికి వచ్చినట్టు పోరని. అయ్యా రామ్మా రా. రాక రాక అన్నా చెల్లెళ్ళు ఒకేసారి మా ఇంటికి వచ్చారు. ఏం తీసుకుంటారు? పానకమా, దద్దోజనమా? రే పంతులు, ఈ అమ్మాయి నా కాబోయే పెళ్ళాం. వెళ్ళమా? నా కంటికి అలా కనిపించట్లేదే. మా కంటికి మాత్రం కనిపిస్తుందా ఏంటి? పెళ్లి చేయట్లా? మూసుకొని మంత్రం చదువు. ఈ రా తాగి తనివి తీరా వాగి ఈ పెళ్ళోళ్ళందరినీ తరిమి తరిమి కొట్టాలి. అదే వాసన అంటే గుడికి దగ్గరలో ఉన్నానన్నమాట. అమరత్తిగా పానకం నువ్వు ఒక్కడవే తాగేస్తావా? అది నువ్వు అనుకునే పానకం కాదే, దేవదాస్ పానకం. ఆదిలో ఎన్టీఆర్కి వచ్చినట్టు దీని కళ్ళల్లో మెరుపులు వస్తున్నాయేంటి? బ్యాండ్ మేళం మంచి సాంగ్ వాయించండి రా. పెళ్లికి వెళ్ళాలమ్మా. వెళ్ళి లేదు గిళ్ళి లేదు, వాయించండి. పంతులు వచ్చాడు. నమస్కారం పంతులు గారు. రండి రండి. నమస్కారం కదా, నీ కొడుకు. అలాగా, కంగ్రాచులేషన్స్. ఇంతకీ నేనెవరిని? మీరు ఎస్ఐ నాన్నగారు. అలాగా, ఆల్ కానిస్టేబుల్స్ ఫాలో మీ. తమరు దయచేయండి. నీ బాబుకి విషయం తక్కువ, వేషాలు ఎక్కువ. శుక్లాం వరదరం విష్ణు. శుక్రాల బొక్కరాలు పూర్తి అయ్యేసరికి సూర్యకాంతం వచ్చి పెళ్లి అయిపోయి తొందర కానివరా. డైరెక్ట్ గా మాంగళ్య ధారణే. మాంగళ్యం మాంగళ్యం చెప్పాను కదండి, ఇదిగా నాడే బెటర్ అని. ఆడెక్కడ పోలీస్ స్టేషన్ లో కూర్చొని అయ్యగారు, మీ అమ్మ పోయింది. అమ్మా అమ్మా అమ్మా, గుడి నీకు 100 ఏళ్ళు నిండిపోయినాయమ్మా. మళ్ళీ ఏమైందంట? పెళ్లి కూతురు నాయనమ్మ పోయిందంట. అరిగిపోయిన సీడీలా తంతు తంతు అంటూ తతంగమే మార్చేశావు కదరా నా భరత్. ఏంటండి? ఒక్కసారి రా నాన్న. అలాగే రానా, అటు తిరుగు. తిరిగేనండి. ఒక్కసారి ఒంగోని శ్రద్ధగా మంత్రం చదువు నాన్న. మాంగళ్యం మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా. ట్రైన్ వెళ్ళిపోయినాక స్టేషన్ కూర్చున్నట్టుగా ఇప్పుడు ఎందుకురా మంత్రాలు? ఇప్పుడు ఎందుకురా మంత్రాలు?
ఏయ్, మళ్ళీ గనక ఈ సైడ్ లో అడుగు పెట్టావా చచ్చావే. అలా ఏడుస్తారేంటండి? పోయిందంటే ఆపవడం కాదు, కుర్చీలోంచి లేచింది. లేచిందంటే వాచేలా కొట్టారేంటండి? సంవత్సరం నుంచి కాళ్ళు సచ్చుపడిపోయి ఉంటే ఇప్పుడు లేచినదంటావా మా అమ్మ? అదే ఒకసారి అటు చూడండి. నువ్వు నడుస్తావా? నడుస్తున్నావా నువ్వు? నడుచడమే కదరా ఎగురులాడతాది. ఎగురు, ఎగురు. అందరూ మర్యాదగా కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళండి. పైన పైన వెళ్ళండి. ముహూర్తం టైం అవుతుంది. వెళ్ళండి, వెళ్ళండి. పెళ్ళా? చిచ్చే, ఇది మన పని కాదు. అమ్మా ఇప్పుడు జరిపించబో దగ్గరుండి నీ మనవరాలి పెళ్లి. ఈ పెళ్లి జరగదు. అబ్బా మళ్ళీ ఏమైందక్క? ఏమైందని అంటున్నావేందిరా? పందిట్లా గీ తాగుడేంది, గీ డాన్సులేంది, గిసోంటి పిల్లని మనం పెళ్లి చేసుకుందామంటే మన కొంప కూడా గబ్బు గబ్బు అయిపోతుంది. భలే కూర్చున్నావే. మేము గబ్బోళం అయితే మగన్ చంపిందా నువ్వేమవుతావు? నా మగుడు నేను చంపుకుంటి నీకేమాయరా? అన్న రాంటదేనమ్మా. మీ తమ్ముడు ఆపకపోతే ఈ పెళ్లి అయిపోతుంది. దాంతో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఎంపీ పదవి పోతుంది. పోరా పో పో. నేను గప్పుడు పెళ్లి అయ్యే వరకు కాంప్రమైజ్ అవ్వండి, పదవి దక్కుతుంది. ఒరేయ్ అందరూ జాగ్రత్తగా వినండి. మా బావ మనుషులు ఎవరన్నా ఏదైనా అన్నారో చంపేస్తా. సారీ బావా, మా అక్క. లేదు మాదే తప్పు బావా, మాదే తప్పు. అరే సాయి పెళ్లి అయిందాక ఎవడైనా నోరెచ్చినాడా చంపేచ్చా. ఏం చూసన్నారు? తీసుకుపోండి మీరు పెట్టల మీదకు. ఇంకా సేపట్లో ఈ పెళ్లి జరిగిపోతుంది. అవును సార్. నా పెళ్ళం కాపరానికి వస్తుంది. అవునండి. యాండి ఏట్రా మిమిక్రియా? కాదండి, యాండి ఆవిడొచ్చింది. దేవదా పారు, దేవదా పారు. దేవదా సరే ఇది కళ్యాణ మండపం. మీ నాన్న పంపించేశాడా పారు నిన్ను? లేదు దేవదా, ఆ, ఆయన తీసుకొచ్చారు. ఆయన ఎవరు? సిద్ధు. కూర్చో. పంతులు మంత్రాలు చదువు. రండి రండి. ఏంటో అర్జెంటుగా రమ్మన్నావు? అమ్మా బాబు లేకుండా పెళ్లి చేసుకుంటే బాగోదు కదా, అందుకే రమ్మన్నాను. ఇంకొక 5 నిమిషాలు నాకు శైలికి పెళ్లి. ఏంట్రా ఇప్పటికిప్పుడు పెళ్ళా? డీటెయిల్స్ తర్వాత చెప్తాను. ముందు మీరు వెళ్ళి డ్రెస్ మార్చుకురండి. అది కాదురా. అక్షంతులు ఎదురుగానే. రే యాపిల్ తీసుకెళ్ళరా. ఏంట్రా వీడు? తీసుకెళ్ళరా. అదేరా ఇంత ఇప్పటికిప్పుడు పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియ దేవి సుప్రీత. అయ్యోరు మంత్రాల తర్వాత డైరెక్ట్ గా మాంగళ్య ధారణే. ఓం మాంగళ్యం తంతునా నేన మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే త్వం జీవ. ఆపండి పెళ్లి. ఎవడ్రా ఇక్కడ? ఉల్ఫా ఓబుల్ రెడ్డి, కుల్ఫీ బోమారెడ్డి. ఎవడ్రా నువ్వు? ఎవడ్రా నువ్వంటారా నన్ను? ఎవడ్రా నువ్వంటారా? ఎవడ్రా సార్ నేను చెప్తాను. ఇదిగో ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆయన ఎవరు అడుగుతున్నారు? ఆయన పెట్టుకోరే పిచ్చోళ్ళారా. ఈ రాష్ట్రంలో ఎవరు ఎమ్మెల్యే కావాలన్నా, ఎవరు ఎంపీ కావాలన్నా డిసైడ్ చేసేది ఆయనే. అవునా? నమస్కారం అన్నా, నేను ఓబుల్ రెడ్డి. నమస్కారం అండి, నా పేరు భూమారెడ్డి. ఓ ఆ ఇద్దరు మీరేనా? అవునండి. మీ ఇద్దరు పేర్లు నా పరిచయంలో ఉన్నాయి. మీ ఇద్దరిలో ఒకళ్ళకి ఎమ్మెల్యే టికెట్, ఒకళ్ళకి ఎంపీ టికెట్ ఇవ్వాలనుకుంటున్నాను. అది నేను అంటేనే. అయినా మీ ఇద్దరు ఎప్పుడు కొట్టుకుని ఉంటారని మా ఎంక్వైరీలో తేలింది. పదవుల కోసం మీ ఇద్దరు కలిసిపోవాలి, అప్పుడే మీ టికెట్లు. అందుకే కదా ఈ పెళ్లి చేశాము. ఆ? అంటే పదవుల కోసం ఈ పెళ్లి డ్రామా ఆడుతున్నారన్నమాట. ఒరే గుండు, నోట్ దిస్ పాయింట్. ఒకవేళ మీకు పదవులు ఇచ్చినా మీరిద్దరు తన్నుకుని పార్టీని అప్రదిష్ట పాలు చేస్తారనమాట. మళ్ళీ నోట్ దిస్ పాయింట్. చాలు అన్న మేము కొట్లాడుకోము, కలిసే ఉంటాము. నో 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 నో, ఇలాంటి గ్రూప్ రాజకీయాలు మా పార్టీకి పడవు. అంతే. కుదరదు. దానయ్య మావా. మావా. ఒరే సిద్ధు మావా. ఇలా వచ్చాడురా. పెళ్లికి వచ్చాను మావా. సిద్ధు నీకు ఈ అన్న తెలుసురా? తెలుసానా? చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకుని పెంచింది వీడేనండి. ఒరే సిద్ధు, నీకు ఈ పర్వతాల బ్యాచ్ తెలుసా? మా అంకుల్ రా, పెళ్లికి పిలిస్తే వచ్చాను. రోడ్లు కూడా సరిగ్గా లేని ఈ ఊళ్ళో పెళ్లికి మా వాడిని పిలిచారా? నీకు ఎంపీ సీట్ క్యాన్సిల్, నీకు ఎమ్మెల్యే సీట్ క్యాన్సిల్. అంత మాట అనకండి సార్. ఎమ్మెల్యే అవ్వాలన్నది నా జీవితాశయం. నువ్వనే చెప్పబ్బి. రే అదేదో చూడరా. సరే నువ్వు చెప్తున్నావు కాబట్టి ఆలోచిస్తాను. కానీ వీళ్ళిద్దరు కలిసి ఒక పని చేయాలి. షాక్ అయ్యారా? బద్ధ శత్రువులని మీరిద్దరు ప్రాణమిత్రులని నాకు నా పార్టీకి నమ్మకం కలిగించాలి. అప్పుడే మీకు టిక్కెట్లు ఇచ్చేది. బాగా ఆలోచించుకోండి.
ఈ సంబంధం వదులుకుంటారా టిక్కెట్లు వదులుకుంటారా అయితే నేను ఈ సంబంధం వదులుకుంటున్నా. వదులుకుంటావు అబ్బా, నీ కొడుకు మగాడు కాబట్టి వదులుకుంటావు. వీట్ల మీద పెళ్లి ఆగిపోతే మా బిడ్డను ఎవరు చేసుకుంటారు? మీ అమ్మాయికి ఏంటండి, ఎవరన్నా కళ్ళు కద్దుకుని చేసుకుంటారు. మా దుడ్ల కోసం ఒక భయపడి చేసుకుంటాడు, తర్వాత కాపురం చేస్తాడా? చేయడే. అయితే ఏం చేయమంటారు? అయ్యగారి పదవి పోకుండా శైలమ్మ జీవితం బాగోవాలంటే ఏం చేయాలి? ఏముంది, ఇదే ముహూర్తానికి శైలమ్మ మెడలో ఎవరో ఒకరు తాళి కట్టాలి. అట్లనే ఎవరిని పడితే వానికి ఇచ్చి మా బిడ్డను పెళ్లి చేస్తావా? ఏదో సిద్ధు లాంటి వాడు అయితే మా బిడ్డ సుఖపడుతుంది. లాంటి వాడేంటండి, సిద్ధు చేసుకుంటే పోలా? సిద్ధు అయితే మాకు ఓకే. మాకు డబుల్ ఓకే. నా పెళ్లికి మీరంతా ఓకే అంటే ఏంటండి? శైలం చేసుకోవడం నీకు ఇష్టం లేదా? అంకుల్ అది కాదు, నేను చెప్పేది ఏంటంటే నా కూతుర్ని పెళ్లి చేసుకో అబ్బి. అంకుల్ అది నా కోసం ఎంత సాయం చేయలేవా? మీకోసం, మీ పదవి కోసం నేనేం చేయడానికన్నా రెడీ. కానీ శైలు ఒక మాట అడిగితే మంచిది. శైలు, సిద్ధుని పెళ్లి చేసుకుంటావమ్మా? నేను చెప్పినట్టే శైలుని సిద్ధు చేసుకున్నాడు. మీరు చెప్పినట్లుగానే మేము విడిపోయి మళ్ళా కలిసిపోయినాం అన్న. మా సీట్లు మీరు టచ్ లో ఉండండి, హైకమాండ్ తో చెప్పి సీట్లు ఇప్పిస్తాను. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్. నా ఫోన్ నెంబరు 98490 98490 98850 98850. ఈ లైన్లు బిజీగా ఉంటే 5335 కి SMS చేయండి. మీరిద్దరూ జయలలిత శశికళ లాగా, వాజ్పేయి అద్వానీ లాగా, ఏఆర్ రెహమాన్ లాగా కలిసి ఉండాలి. అతను ఒక్కడే కదండి. ఆ ఒక్కళ్ళ ఉండాలని నేను చెప్పింది. నువ్వు పోనీ రే. నమస్కారం. బాయ్ బాయ్ మామా. 988 50 988 50. హలో 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 హలో, స్టేట్ ఇన్ఛార్జి గారు, నేను 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 ఓమన్ రెడ్డి మాట్లాడతాడా? మళ్ళీ సెక్రటరీ బావా? ఇదిగో ఈ డబ్బాలోంచి నువ్వు తగులు, నువ్వు తగులు. హలో హలో హలో, ఇన్ఛార్జ్ గారు తెలుగులో మాట్లాడండి. మా పదవులు మళ్ళీ ఈ పిఎనే వదలకుండా మాట్లాడేస్తుంది. ఇన్ఛార్జ్ కలవగానే ముందు ఈ పిఎని పీకించేద్దాం. ఎన్ని తూర్లు 6 నెలల నుంచి ఇదే తంతు. పిఏలు సెక్రటరీ తప్ప ఇంకొకరు మాట్లాడవునా? స్టేట్ ఇన్ఛార్జి లైన్ లోకి రావడం ఏం చేయాలబ్బా? స్టేట్ ఇన్ఛార్జ్ గారు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో? పాత చీరలు అమ్ముతాం, పాత చీరలు. పోకిరిలో ఇలియానా కట్టిన చీర, అతళ్ళలో త్రిషా కట్టిన చీర, మంత్రాలో మహా చార్మి కట్టిన చెడ్డి, అన్ని తక్కువ ధరలకే అమ్ముతాం. కొత్త సీరని చెప్పి గుడ్డ ముక్కిచ్చేవేంట్రా? చీరే కదమ్మా అది. నువ్వు ఇచ్చినప్పుడు సేరేరా, నేలలో ఉతకగానే ఇలాగైపోయింది. ఉతకొద్దని చెప్పాను కదా. ఇంకా ఈడితో మాట్లాడితే 4 ఉతక్క. ఈ తాడిగడేడి అది అక్కడ పెట్టి ఇయరా. ఓ ఊళ్ళో ఒకసారి చీరలు అమ్మితే మళ్ళీ ఆ ఊరికి తీసి రావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పానురా? సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం వీళ్ళని మాయ చేసి శైలుని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. ఇంకో 6 నెలలైన ఇన్ఛార్జ్ రాడు, వీళ్ళకి సీట్లు ఇవ్వడు. కారణం వాడు బట్టలు సత్తిగాడు కాబట్టి. అయినా వీళ్ళు ఇలాగే కలిసి ఉంటారు, ఎందుకంటే కలిసి ఉంటే కలదు సుఖం అన్న నిజం వీళ్ళకి బాగా నచ్చినట్టుంది. అటు సిద్ధు శైలు శ్రీకాకుళంలో హ్యాపీగా కాపురం చేసుకుంటున్నారు. మనం కూడా కలిసి ఉంటే కలదు సుఖం అన్న నిజాన్ని చాటి చెబుదాం.